లేక పనికిరాదు. మరి ఏం చేయాలి కాళేశ్వరం మీద సత్యం గారు? దేని ఆధారంగా చర్యలు తీసుకోవాలి? దేని ఆధారంగా పోయిన 1,00,000 కోట్లో లేకపోతే నీటిపాలైన 1,00,000 కోట్లకో సమాధానం తెప్పించాలి? దేని ఆధారంగా దీనికి బాధ్యులను చేయాలి? ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఎస్టిమేషన్ ఉందండి. ఇరిగేషన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 30% కరప్షన్ నడుస్తుందని. ఈ పార్టీ ఆ పార్టీ స్టాండర్డ్ ఎవరు చేసినా 30% కరప్షన్ నడుస్తుంది అనేటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు ఎంత, తర్వాత ఎక్సైజులు ఎంత, ఇట్లా అనేక ఎస్టిమేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 30% అనేది నిరంతరం నడుస్తున్నది. ఇది ఒకటి వాస్తవం. రెండవది కిషోర్ గారు అన్నట్టుగా కమిషను మీద సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు అన్నది కాబట్టి సిబిఐ స్టార్ట్ చేయట్లేదు అన్నారు. అరెస్ట్ చేస్తే ఇప్పుడు సిబిఐ కూడా కేసీఆర్ నో లేకపోతే ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తే అడ్డం వస్తుంది. అరెస్ట్ కాదుగా, ఎంక్వైరీ వరకే. ముందు అసలు ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు అనేది తేలిస్తే తర్వాత అరెస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం వస్తుంది. కాబట్టి కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయితేనే సిబిఐ ఎంక్వైరీ చేయొద్దు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తీసుకుంది. తర్వాత ఇంకోటి, జగన్ కేసుల్లో అనేక వాటిలలో కోర్టులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. అయినా ఎంక్వైరీ అడపడదడప నడుపుతురు తరపత శీఘ్రంగా నడవట్లేదు, కానీ అడపదడప ఎంక్వైరీ నడుపుతూనే ఉంటాయి, అవి నడుస్తూనే ఉంది. కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ అరెస్ట్ చేయొద్దు అనేదే తప్ప ఇంకొక విషయంలో అడ్డంకి లేదు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. కాబట్టి ఇప్పుడు కూడా పొలిటికల్ డిమాండ్స్ ఉండొచ్చు, సిబిఐ వెంటనే అరెస్ట్ చేయాలి కేసీఆర్ని, కేటీఆర్, హరీష్ రావుని అనొచ్చు. అది పక్కకు పెడితే ఎంక్వైరీ చేయడానికి అడ్డు కాదు. కాబట్టి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది కాబట్టి దోషులు ఎవరో తేలిస్తే ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం వస్తుంది అరెస్ట్ చేయాలనుకుంటే. కాబట్టి ఎంక్వైరీ చేయడానికి అడ్డంకి కాదు. కాబట్టి ఏదేమైనా సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించి దీని మీద ఎంక్వైరీ చేయడం అవసరం. సెంట్రల్ ఏజెన్సీ ఏవైనా అటానమస్ పేరుకున్నది తప్ప హోమ్ మినిస్ట్రీ మానిటరింగ్ లో నడుస్తున్నాయి కాబట్టి, గతంలో అయినా ఇప్పుడైనా అదే నడుస్తుంది కాబట్టి అది సహజంగానే పొలిటికల్ కౌంటర్స్ కు దారితీస్తుంది. కాబట్టి ఎంక్వైరీ చేసి సపోజ్ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అనుకోండి, ఆయన రెస్పాండ్ కాలేదు, ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు, ఏంటి భవిష్యత్తు? కాళేశ్వరం భవిష్యత్తు ఇవి నడిచేదండి. పాలిటిసైజ్ అయిన తర్వాత ఇవి నడిచే, ఎవరో ఒకరు అప్పర్ హ్యాండ్ కావాలనేటువంటి ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉంటాయి ఇవి. కానీ అనేది ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏంటంటున్నాను. ప్రాజెక్ట్ భవిష్యత్తు ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రొసీజర్ ఉంది కదా, ఎన్డీఏసీ నేషనల్ ఏజెన్సీ అని టెస్టింగ్లు చేస్తున్నాయి. వాళ్ళు డిజైన్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు ముందు కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ మాకు సంబంధం లేదన్నారు, మాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పారు. కానీ ఉత్తమ్ కుమార్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మంచిది మళ్ళీ మేమే చేస్తామన్నారు. ఇది డెసిషన్ మేకింగ్, తర్వాత వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తారనేది భవిష్యత్తు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఒక డిమాండ్ చేయొచ్చు, ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది, తొందర అని ప్రెజర్ చేయొచ్చు, అంతవరకే. కానీ కూలింది కరెక్టే, అయింది కరెక్టే, మేము చెప్పేది కరెక్ట్, ఇవన్నీ రాంగ్. బీజేపీ రోల్ ఏంటి ఇందులో? కేంద్రం రోలు? కేంద్రం సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించడమేనండి, అంతకు మించినటువంటి రోల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏజెన్సీస్ ఏవైతే టెస్టింగ్ చేస్తున్నాయో ఆ ఏజెన్సీస్ కు కేంద్ర ప్రభుత్వం అడ్డుపట్టలేదు. ఎన్డీఏసీ రిపోర్ట్ కానీ లేకపోతే ఎక్స్పర్టైజ్ ఎంక్వైరీకి కానీ అడ్డుపట్టలేదు. వాటిని తొందర రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి తొందర ఆ పని పూర్తి చేయండి అని ఒక అడ్వైజ్ ఇస్తే చాలు. కిషోర్ రెడ్డి గారు చెప్తాను. ఇప్పుడు అందసత్యం గారు ఏం మాట్లాడతారో నాకు ముందే తెలుసు. ఓకే, ఒక్క నిమిషం, ఏం పర్వాలేదు. ఇప్పుడు చెప్పగలుగుతారు మీరు? ఒక్క నిమిషం. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వపు ఏజెన్సీ కదా, వాళ్ళు కదా అసలు ఇదంతా బయట పెట్టింది, వాళ్ళు కదా ఇవి పనికిరావని చెప్పింది. ఇప్పుడు సిబిఐ యాక్షన్ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఆధారంలో ఉంటే చేయబట్టి బీఆర్ఎస్ ని కాపాడేది అయితే అసలు ఇంత దాకా ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు అయితే మీరు మాట్లాడుతున్నారు కాదు అంటే ఎన్డీఎస్ఏ మేమే చెప్పినాం కదా అంటే కూలిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ మూతికి ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటుందా? ఇప్పుడు దీన్ని బట్టి ఎన్డీఎస్ఏ ఒక బాధ్యత ఏంది? మేమే ఇచ్చిన అదేదో కేంద్ర సంస్థ నుంచి మేమే కూలిందని ఏమంటారు అక్నాలెడ్జ్ చేసామని చెప్తారండి. ఏటీఎం మెషిన్ అని కూడా మొత్తం దాన్ని ఏదో ఈయన గొప్పతనంగా చెప్తాడు. రెండోది ఏంటంటే ఆ ఒక్క లైన్ తీసేసి ఇవ్వయా అని అడుగుతున్నాం. ఈ రోజు కూడా ఏ లైన్ తీసేసి ఏం మాట ఉంది అసలు? సిబిఐ ఏమన్నంటే అడ్డమేముంది సార్? ఆ 3 బ్యారేజీలు ఆ 3 వ్యవహారం వదిలేసి హోలిస్టిక్ గా కాళేశ్వరం ఇస్తే సిబిఐ ధనయజ్ఞం నుంచే కాళేశ్వరం వచ్చింది. ధనయజ్ఞం నుంచే కాళేశ్వరం వచ్చింది.
అది వైఎస్ఆర్ గారి జుట్టులో నుంచే కేసీఆర్ గారు ఇప్పటికి కూడా కేసీఆర్ ఎంత కాపాడే ప్రయత్నం చేస్తుండే కిషోర్ రెడ్డి గారు, కేకే ఇద్దరు, కిషోర్ రెడ్డి గారు 30% అన్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది అదే, 30% ఆయన తింటే అందులో నాకు Anyway, see, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఎందుకు ఇంత డిఫెండ్ చేస్తున్నారండి ఈ రోజు? బీఆర్ఎస్ ఎందుకంత డిఫెండ్ చేస్తున్నావు కిషోర్ రెడ్డి గారు మీరు? BRS లేదు కదా. కానీ ఇంతగానే ఎందుకు డిఫెండ్ చేస్తుండు? కూలింది కూలలేనట్టుగా చెప్తే ఎట్లా? బీఆర్ఎస్ ఇంత డిఫెండ్ చేయాలన్నా మీరు? ఓకే, see, ఒకటి BRS కోసము. ఓకే, లెట్ మీ కన్క్లూడ్. కాదు, ముఖ్యమంత్రి ఒక నిమిషం కిషోర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ ఎందుకు అంత కేసీఆర్ కి డిఫెండ్ చేస్తావు? 1 సెకండ్, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ కేసీఆర్ కి మళ్ళీ ఆయనకి ఇస్తానన్నా అది జరిగే పని కాదు. ఆర్థిక ఉగ్రవాదులు అని పోల్చి ఆయన లెక్కలు చెప్పినా దాని మీద ఏమీ లీగల్ యాక్షన్ ఉండదు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రొటెక్ట్ చేస్తోందని